ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. నేటి ఉదయకాలము అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయంలోని మొదటి 7 వచనాల్లోని ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటనను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆది సంఘంలో వచ్చినటువంటి ఒక చిన్న భేదాన్ని, ఒక చిన్న సమస్యను ఏ రీతిగా పరిష్కరించుకున్నారో మనము ఈ ఉదయాన ధ్యానించనై ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల ప్రభువా, దయగల తండ్రి, వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన వారలారా, ఈ 6వ అధ్యాయంలో హెబ్రీ భాష మాట్లాడేటువంటి విధవరాండ్లు, గ్రీక్ భాష మాట్లాడేటువంటి విధవరాండ్లు భోజన బల్ల దగ్గర కూర్చున్నప్పుడు, భోజనం బల్ల దగ్గర గ్రీక్ భాష మాట్లాడేటువంటి వారికి సరిగ్గా ఆహారం అందట్లేదు అనేటువంటి ఒక సమస్యను వారు అపోస్తలుల యొద్దకి పిలువబడినటువంటి 12 మంది దగ్గరికి తీసుకొని వెళ్ళారు. బహుశా ఈ సమస్యలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే భాష సమస్య అయి ఉండవచ్చు. ఒకవేళ హెబ్రీ భాష మాట్లాడుతున్నటువంటి శిష్యులు పంచుతున్నటువంటి సమయంలో వారు గ్రీకు భాష మాట్లాడేటువంటి వారితో భాష అర్థం కాక, ఒకవేళ ఒకరినొకరు భాష వల్ల కమ్యూనికేట్ చేసుకోలేక, మాట్లాడలేక సరిగ్గా, దాన్ని బట్టి ఎదురైనటువంటి చిన్న తొందరని బట్టి వారికి సరిగ్గా వారిని గమనించట్లేరు, వారికి ఆహారం అందించట్లేరు అనేటువంటి సమస్య. ఈ సమస్యతో పేతురు గారి దగ్గరికి, మిగతా వారి దగ్గరికి వచ్చినప్పుడు అపోస్తలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ సమస్యకి పరిష్కారాన్ని ఆయన బయట నుంచి ఇవ్వకుండా, సమస్య ఎక్కడైతే ఉందో అక్కడి నుంచే పరిష్కారం కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఇది భాషాపరమైన సమస్య అయితే, ఒకవేళ బయట వారు మమ్మల్ని సరిగ్గా చూడట్లేరు, వీరు గ్రీక్ మాట్లాడుతూ ఉన్నారు, వారు హెబ్రీ మాట్లాడుతూ ఉన్నారు కనుక, హెబ్రీ వాళ్ళైతే ఇంకొకరిని వేరే వాళ్ళని పెట్టినా వీరిని సరిగ్గా గమనించరో, పట్టించుకోరో అనే ఒక అనుమానం, ఒక సమస్య కలుగుతుంది కనుక, ఈ సమస్యకి వారిస్తున్నటువంటి పరిష్కారం ఏంటంటే, మీలో నుంచే ఆహారాన్ని పంచడానికి నమ్మకమైనటువంటి వారు, మంచి పేరు కలిగినటువంటి వారు, దైవభక్తి కలిగినటువంటి వారు, విశ్వాసం కలిగిన వారు, పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి వారు, ఇటువంటి వారిని మీరే ఎంచుకోనండి. మీరే ఎందుకు ఎంచుకోవాలంటే, మీకు ఎవరి మీద నమ్మకం ఉంది, ఎవరు ఈ పని చేయగలరని మీరు అనుకుంటున్నారు, ఎవరు ఓపికగా ఈ అవసరత తీర్చడానికి, వారి సమయం ఇవ్వడానికి, వారి తలాంతులు ఇవ్వడానికి ఎవరు ముందుకు రాగలరో మీకు తెలుసు కనుక, మీరే దాన్ని పరిష్కరించడానికి మీరే ఎంచుకోనండి. చూడండి, ఆది నుంచి కూడా దేవుని సేవలో సమయం ఇవ్వగలిగిన వారు, దైవభక్తి కలిగిన వారు, మంచి పేరున్నటువంటి వారు, పని చేయడానికి ఆసక్తి ఉన్నటువంటి వారు, ఇతరుల సమస్యలు తీర్చడానికి ఇష్టపడుతున్నవారు ముందుకు వచ్చి దేవుని పనులు, కార్యములు చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. వారు ముందుకు వచ్చిన తర్వాత అపోస్తలు వారి తలల మీద చేతులుంచి ప్రార్థించిన తర్వాత వారి పరిచారం చేయడానికి పూనుకొని ముందుకు వచ్చినారు. కనుక ఇక్కడ సేవలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని సేవ కొరకు సమయం ఇచ్చి అక్కడున్న అవసరతలను గుర్తెరిగి దాని కొరకు ముందుకు రావడం అనేది ప్రాముఖ్యమైన విషయం. కనుక సేవ ఏదో ఒక్కరిద్దరిది అని అనుకోకూడదు. సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దాని పరిష్కారం కూడా మనలో నుంచే రావాలి. దానికి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలి అని పరిష్కారం వైపు నడవాలి. చాలా సందర్భాలలో ఎదురయ్యే చాలా సమస్యలకు పరిష్కారం కూడా దొరుకుతుంది. సమస్య ఎప్పుడూ చూసి ఆగిపోవడానికి కాదు, సమస్యల్ని దాటి వెళ్ళడానికి, సమస్యల్ని అర్థం చేసుకోవడానికి, దానిలో పరిష్కారం తీసుకురావడానికి ఒక చిన్న ఏర్పాటు ఆ సమస్యని రూపుమాపి వారిలో ప్రేమను, ఐక్యతను, సమాధానాన్ని ఉంచింది. కనుక ప్రేమైన వారలారా, ఈ ఉదయకాలము
ఒకవేళ సమస్యలు ఎదురైనప్పుడు విశ్వాసంలో, సమాజంలో, సంఘంలో దాన్ని గ్రహించి భక్తితో, ప్రేమతో దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు అది తొలగిపోయి మంచి స్థితి ఏర్పడుతుంది. కనుక దేవుని కృప మనకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.